ఈరోజు వాగ్దానం దేవునికి మహిమ కలిగినట్లుగా కీర్తనల భాగం నుంచి కీర్తనలో 116వ కీర్తన 7వ వచనంలో నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపమని చెప్పి కీర్తనాకారుడు 116వ కీర్తనలో 7వ వచనంలో రాయబడిన మాటను ధ్యానం చేసుకున్నాం. ఈరోజు వాగ్దానం మనకి నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. పిల్లరా, క్షేమం అంటే వెల్నెస్ అంటే బాగుండుట, లేకపోతే చక్కగా ఉండుట, లోపము లేకుండా ఉండుటనే క్షేమము అని అంటారు. చాలాసార్లు బంధువులు కానీ స్నేహితులు మనం పలకరించినప్పుడు బాగున్నావా అని అంటే బాగానే ఉన్నాను అంటాడు. లేదంటే లేదు నాకు ఒక నెల రోజుల నుంచి జ్వరం వస్తూ ఉంది, లేదంటే మా ఇంట్లో మా పిల్లలు ఎవరో కాలం గతించారు, లేకపోతే మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు, కొంచెం బాధగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. పిల్లల క్షేమం అంటే నీ మనసులో, నీ శరీరంలో, నీ ఇంట్లో ఏ బాధ లేకుండా, ఏ వేదన లేకుండా నీవు నీ మనసులో సంతోషంగా ఉండటాన్నే క్షేమము అని చెప్పవచ్చు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలామంది చూస్తామంటే ఈరోజు క్షేమం అనే పరిస్థితి చాలా భయంకరంగా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా, ఏ మనిషిలో చూసినా కూడా మరి ఏదో రకమైన ఇబ్బంది, ఆర్థికపరమైన ఇబ్బంది, ఆర్థికపరమైన ఆలోచనలు, పిల్లల కొరకైన ఆలోచనలు, పిల్లల కొరకైన ఇబ్బందులు, లేదంటే మానసిక కుటుంబ సమస్యలు. దీనివల్ల ఏమవుతుందంటే మనుషులు క్షేమంగా ఉండలేకపోతారు. అంటే కలతగా ఉంటున్నారు, వేదనగా ఉంటున్నారు, భయంగా ఉంటున్నారు, లేదంటే ఆందోళనలో ఉంటున్నారు. అందువల్ల వారి జీవితంలో ఏమి లేదని చెప్పొచ్చు, అనే క్షేమము లేదు అని చెప్పొచ్చు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు తీసుకుంటే అసలు క్షేమం అని అంటే ఏంటని చూసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం రాయబడుతూ ఉంది. యాకోబు దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటా ఉన్నాడు. ఏమిటనంటే దేవుడు నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు చేస్తే అని ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. క్షేమంగా వచ్చినట్లు చేస్తే అని అంటే అంత మరి ఏ పరిస్థితుల మధ్యలో యాకోబు ఉంటున్నాడని గమనించినట్టు పిల్లరా, యాకోబు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడో తెలియట్లేదు, ఎందుకంటే మార్గం లేదు. వెనకాల తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వారు అంటూ ఉన్నారు, అయ్యా నీ అన్న అయినటువంటి ఏశావు ఖచ్చితంగా నీకు హాని చేయ తలంచి నీకోసం చూస్తూ ఉన్నాడు, కాబట్టి నీవు ఇక్కడ ఉండటం మంచిది కాదు, కాబట్టి నీవు మా బంధువుల యొద్దకు వెళ్ళు అని చెప్పి యాకోబుని పంపిస్తామంటే ఒక చోట చీకటైన కారణం చేత యాకోబు ఆ రాత్రి నిద్రలో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క దర్శనం చూడటం, దేవుని యొక్క దూతలు భూమి మీద నుంచి ఆకాశం మీదకి, ఆకాశం మీద నుంచి భూమి మీదకి ఎక్కుతూ దిగుతూ చూడటం, అవన్నీ చూస్తూ తిరిగి ఉదయకాల సమయంలో లేచిన తర్వాత అక్కడ ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. ఏంటా ఒప్పందం అని చూసినట్టు పిల్లరా, నేను వెళ్ళే మార్గంలో వెళ్తూ ఉన్నాను, నేను మరలా తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వస్తే అంటే తనకి ఏం లేదు, ఆశ లేదు. క్షేమం అనే పదం తనకు తెలియట్లేదు, అంటే తన సుఖం లేదు, తనకు సంతోషం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడో, వెళ్ళేటువంటి వాళ్ళు చేర్చుకుంటారో లేదో తెలియదు, అది క్షేమం కాదు. వెళ్ళే మార్గంలో మరి క్షేమంగా అనుకున్న ప్రాంతానికి వెళ్తాడంటే అది తెలియదు, కాబట్టి అతనికి క్షేమం లేదు. మరి వెళ్ళే చోట భోజనం దొరుకుతుందా అంటే అది అతనికి తెలియదు, కాబట్టి అతను అనుకుంటున్నాడు నాకు క్షేమం లేదు. వెళ్ళే టైంలో మరి కట్టు వస్త్రాలతో, కట్టు బట్టలతో తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రయాణమైనటువంటి యాకోబు జీవితం వెళ్తూ ఉంటే కనీసం ఈ బట్టలు పాతికిలిపోతే నేను కట్టుకోవటానికి వస్త్రాలు ఉంటాయా లేవో అని తెలియనటువంటి పరిస్థితుల్లో యాకోబు పెడుతున్నాడు. కాబట్టి అతనికి క్షేమం లేదు అని చెప్పేసి తను భావిస్తా అంటా ఉన్నాడు, నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు క్షేమం వచ్చిందని యాకోబు అంటా ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే మరొక మాట, నేను వెళుచున్న మాట నన్ను కాపాడి. ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి. అంటే యాకోబు ఉద్దేశం ఏంటంటే నేను వెళ్ళే మార్గంలో దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు క్షేమం, నేను వెళ్ళే మార్గంలో దేవుడు నన్ను కాపాడితే నాకు క్షేమం. అంత మాత్రమే కాకుండా తినుటకు ఆహారం, అంటే నేను వెళ్ళే చోటకి దేవుడు నాతో కూడా వచ్చి నాకు తినడానికి ఆహారం ఇస్తే అది నాకు క్షేమం. అంత మాత్రమే కాదు, కానీ నేను ధరించుకోవడం నాకు వస్త్రాలని దయచేస్తే నాకు దేవుడు తోడై ఉంటే అది నాకు క్షేమం అంటున్నాడు. అర్థమైందా? క్షేమం అంటే ఏదో కలిగి ఉండటం, మనసులో వేదన కలిగి ఉండటం కాదు పిల్లరా, దేవుడు తోడుగా ఉండటమే క్షేమం. దేవుడు మనల్ని అనుక్షణం కాపాడటమే క్షేమం. దేవుడు మనకు తినటానికి ఆహారం దయచేయటమే
క్షేమము. దేవుడు మనకి ధరించుకోవడానికి వస్త్రము దయచేయడమే క్షేమము అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతోంది. అంత మాత్రమే కాదు, కానీ లేవియాకాండము 26వ అధ్యాయంలో నుంచి 6వ వచనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, పిల్లరా నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తా. అంటే ఈ క్షేమం కలుగు చేసేది ఎవరనంటే దేవుడే. మనుషులకి మనిషి క్షేమాన్ని కలుగు చేయడు. ఏమండి, జంతువులకి జంతువులు క్షేమాన్ని కలుగు చేయవు. మనుషుల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మాత్రమే మనుషులకి క్షేమాన్ని కలుగు చేయగలుగుతాడు. క్షేమం కలగడానికి సామర్థ్యం కలిగిన వాడు దేవుడు ఒక్కడే అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతూ ఉంది. లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనం చూసుకుంటే, ఇదిగో ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేస్తాను, మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. చూడండి, చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, పిల్లలు అన్నయ్య నేను పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, నాకు మనసు కలవరంగా ఉంది, అయ్యగారు నేను పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, నాకు వారం రోజుల నుంచి నిద్ర లేదు అని చెప్పేసి అని చాలామంది నాకు ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పడుకుంటున్నారు, వాళ్ళు భోజనం చేస్తున్నారు, వాళ్ళకి బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లరా వాళ్ళకి ఏంటంటే పండుకునేటప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుందండి? కలవరం కలుగుతుంది. అంటే అన్నీ ఉన్నాయి కానీ నిద్రలో నీకు క్షేమం లేదు. నిద్రలో నీకు క్షేమం లేదు. ఒక్కొక్కసారి పడుకుంటే ఎవరైనా తలుపు కొడితే భయం, మనిషి వచ్చి కొడుతున్నాడా, దొంగొచ్చి కొడుతున్నాడా, లేకపోతే దెయ్యం వచ్చి కొడుతుందా అని భయం. ఆ మనిషికి క్షేమం లేదు. చిన్నపిల్లలు కలవరంతో అరుస్తామంటే నా పిల్లలకి ఏమైనా అయిపోయిందేమో అని కలవరం, నిద్ర పట్టదు. భర్త బయటికి వెళితే భార్యకి నిద్ర పట్టదు, అయ్యో ఏమైపోయాడు నా భర్త ఇంకా రాలేదు అంటే వారు కలవరుతూ ఉంటారు. అది క్షేమం కాదు. కలవరం పడితే ఇంక క్షేమం ఎక్కడ ఉంది నీకు? కానీ దేవుడు అంటా ఉన్నాడు, మీరు నిద్రలో భయపడరు అంటే మిమ్మల్ని ఎవరు భయపెట్టరంట. అలాగే మీ దేశంలోకి దుష్టమృగాలు రావు, అలాగే ఖడ్గం కూడా మీ మీద రాదు అని చెప్పేసి అని లేవియాకాండంలో 26వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చాలా సూటిగా ప్రజలతో మాట్లాడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా. అలాగే దాని కింద వచనం చూసినట్లయితే, మీరు మీ శత్రువులను తరిమెదరు. అంటే శత్రువు మనల్ని తరవటం కాదు, మనమే శత్రువులను తరుగుతామంట. అంత మాత్రమే కాదు, కానీ ఖడ్గం చేత వాళ్ళంట ఖడ్గం చేత పడుదురు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. మరొక మాట చూసినట్లయితే, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మంది తరుముదురు. అంటే మనం తక్కువగా ఉన్నాం, మనం ఒక్కరిగా ఉన్నాం, మన ఇద్దరంగా ఉన్నాం, మన కుటుంబం ఒక్కటే, మన ఇంటి పేరు ఒక్కళ్ళే అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మనది ఈ ఊరు కాదు కదా, మనది ఈ ప్రాంతం కాదు కదా, మనకు ఎవరు లేరు కదా, మన ఇళ్ళ పేరు 10 మంది లేరు కదా, మన బంధువులు 10 మంది లేరు కదా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. 5 ఉండేదంట దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాగ్దానం దేవుడు నీ జీవితం నెరవేర్చును కాక. 5 ఉండేనంట, నువ్వు 100 మందిని తరుపుదామంట. నువ్వు 100 మందిగా మీరు ఉంటే కనుక ఖచ్చితంగా 10,000 మందిని తరుముతాను అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మీ శత్రువులు అంటగా ఖడ్గము చేత మీ ఎదుట కూలతారంట. ఎందుకంటే దేవుడు మీకు క్షేమం కలుగజేస్తాడు కాబట్టి. చూడండి పిల్లరా, మన భయం ఎదుటి వారికి ఉంటుంది, మనం ఎదుటి వారికి భయపడం, అదే మన క్షేమం. ఈ క్షేమం ఎవరిస్తారు అని అంటే దేవుడు ఇస్తాడని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. అలాగే ముందు భాగంలో మన వాగ్దానం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసాడని చెప్పాడు కదా. దావీదు ఈ మాటలు చెప్పడానికి మరి ఎన్ని బాధలు పడ్డాడో తెలుసా, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలుసా. గొర్రెల దొడ్లో గొర్రెలను కాసినటువంటి దావీదు రాజుగా ప్రవక్త చేత అభిషేకించబడి వచ్చిన తర్వాత ఆయన రాజసింహాసనం మీద కూర్చొని ఉండటానికి చాలా కాలం పట్టిందండి, చాలా కాలం పట్టింది. ఈ కాలం అంతా దేవుడు పిలిచినప్పటికీ, దేవుడు అభిషేకించినప్పటికీ, సింహాసనం ఇచ్చినప్పటికీ ఆ సింహాసనం అనేటువంటి ప్రదేశానికి చేరటానికి, ఆ క్షేమకర స్థితిలో చేరటానికి దావీదు చాలా ఇబ్బందులు పడ్డాడు. దావీదు పారిపోవాల్సి వచ్చింది, దావీదు దాక్కోవాల్సి వచ్చింది, దావీదు నటించవలసి వచ్చింది. ఎందుకంటే దావీదుకు క్షేమము లేని పరిస్థితుల మధ్యలో దావీదు తడబడి నడిచేట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయినప్పటికీ ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా హాని కలగలేదు కాబట్టి ఇప్పుడు అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు అని చెప్పేసి రాయబడుతుంది. నిజంగా పిల్లరా, మానవునికి క్షేమాన్ని విస్తరింపచేసేది దేవుడే. మనిషిని కాపాడలేడు, మనిషి తోడుగా ఉండలేడు, మనిషి పట్ల మరొక మనిషికి హామీ ఇవ్వలేడు, మరి యుద్ధం చేయలేడు,
తన పక్కన నిలబడి తనకి మేలు చేయలేడు, కానీ ఇదంతా చేయగలిగింది ఒకరే ఒకరు. ఆయన ఎవరంటే ఆకాశమందున దేవుడు. ఆయన మనకు తోడుగా ఉంటే మనకు క్షేమం కలుగుద్ది. యాకోబు అదే చెప్తున్నాడు, దేవుడు నాకు క్షేమంగా, నాకు వెళ్ళిన చోటలో నాకు తోడుగా ఉండి, నాకు ఆహారం ఇచ్చి, నాకు వస్త్రాలు ఇచ్చి, నన్ను కాపాడి నాతో ఉంటే అదే నా క్షేమం. అప్పుడైతే నా తండ్రింటికి రాగలుగుతాను అంటాడు. అలాగే దావీదు కూడా అలాగే అంటున్నాడు. ఇవన్నీ పరిస్థితుల మధ్య దావీదు అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. అంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. అందుకే చాలా చోట్ల అంటాడు కదా, నా ప్రాణమా యెహోవా చేస్తున్న మేలు దేన్ని మరొకము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము అంటాడు. అంటే అంతగా దావీదు అనుభవం కలిగి ఉన్నాడు దేవుని విషయంలో. దావీదు దేవుని విషయంలో ఒక గొప్ప అనుభవం కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే దావీదు ఒంటరిగా ఉన్న సమయంలో అనేక మార్లు దేవుడు దావీదుకి క్షేమం కలుగు చేశాడు. కాబట్టి అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపచేస్తున్నాడు అంటున్నాడు. అలాగే మరొక మాట చెప్పాలంటే పిల్లరా, ఈ క్షేమము ప్రతి మనిషికి అవసరం. ఈ క్షేమము ప్రతి వ్యక్తికి అవసరము. అయితే చెప్పుకున్నాం కదా, యాకోబు ఏమన్నాడు, నేను వెళ్ళేస్తాను, నాకు దేవుడు తోడుగా ఉండి నన్ను కాపాడి నాకు వస్త్రాలు ఇచ్చి, అలాగే నాకు ఆహారాన్ని ఇచ్చి, లేవీకాండంలో నాకు భయం లేకుండా పండుకోవటానికి, ఎదుటివారు వస్తారని భయం, కట్టకు వస్తుందని భయం, మృగ వస్తుందని భయం, ఈ భయాలు ఏమీ లేకుండా ఉండటమే క్షేమం అని రాయబడుతూ ఉంది. మరి ఈ క్షేమం మనిషికి ఎలా వస్తుంది? దేవుడు ప్రతి మనిషికి క్షేమం ఇస్తాడా? దేవుడు ప్రతి మనిషిని క్షేమస్థితిలో ఉంచుతాడా? దేవుడు ప్రతి ఒక్కరికి క్షేమాన్ని కలుగు చేస్తాడా అని అంటే, ఒక్క మాట వింటే ఆ మాటలో నీకు తెలియజేయబడతా ఉంది, క్షేమము ఎవరికి కలుగుతుంది, క్షేమం ఎవరికి వస్తుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనం రాయబడతా ఉంది, వారికిని వారి సంతానములకును నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు అని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? మరొకసారి చెప్పమంటారా? దేవుడు క్షేమాన్ని మనిషికి విస్తరింపచేయాలంటే మొదటిది మనుషుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించే మనసు కలిగి ఉండాలి. మరొక మాట చెప్పనా, దేవుని క్షేమం మనిషికి కలగాలని అంటే దేవుని యందు మానవుడు భయభక్తులు కలిగి ఉండాలి, అలాగే ఆయన ఆజ్ఞల్ని, ఆయన మాటల్ని అనుసరించడానికి మనసు కలిగి ఉండాలి. ఇది ఎవరికైతే కలిగి ఉంటారో, దీన్ని ఎవరైతే కలిగి ఆయన యందు భయాన్ని చూపిస్తారో, ఆయన అంటే భయం కలిగి ఉంటారో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో, అది మనస్ఫూర్తిగా అనుసరిస్తారో, మనస్ఫూర్తిగా గైకుంటారో, వారికి క్షేమము కలుగుతుందని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఈ వాగ్దానం విన్న నీ జీవితంలో దేవుడు దావీదుకు విస్తరింపజేసిన క్షేమాన్ని నీకు నీ కుటుంబానికి విస్తరింపచేయునుగాక. ఆమేన్.